చెప్పండి సార్. ఏం చెప్తారు? అంటే బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘటనలు చూస్తా ఉన్నాం హిందువుల పైన. దానిపైన మీ స్పందన? మతం ఆధారంగా బంగ్లాదేశ్ లోపల హిందువులను టార్గెట్ పెట్టుకొని టార్గెట్ కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇస్లామిక్ మతోన్మాద శక్తులు పడగ విప్పి ఇవాళ బంగ్లాదేశ్ లోపల ఉన్నటువంటి హిందువుల యొక్క ప్రాణాలను హరిస్తూ ఉన్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దేవాలయాలను దగ్ధం చేస్తూ ఉన్నారు. హిందూ మహిళల పట్ల అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతున్న సమయం లోపట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు మౌనంగా ఉండడం మంచిది కాదు. నోరు విప్పాలే. ఇవాళ చాలా గొంతులు మానవ హక్కుల గురించి మాట్లాడితే ఇవాళ ఎందుకు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క హక్కులు మానవ హక్కులు కావా? వాళ్ళ ఈ ప్రాణాలు ప్రాణాలు కావా? ఇవాళ మైనార్టీ హక్కుల గురించి చాలా దేశాలు ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలు అంటే హిందువులు కదా, వాళ్ళ యొక్క మీద దాడులు జరుగుతుంటే ఇవాళ ఎందుకు స్పందిస్తలేరు అనేటువంటి విషయము మేము అందరి ముందు ఈ ప్రశ్న పెడుతున్నాము. ముఖ్యంగా భారత సమాజము ఆలోచన చేసుకోవాలా. భారత ప్రజానికం ఈ కష్టకాలం లోపల బంగ్లాదేశీ హిందువుల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ లోపల ప్రజాస్వామ్యం నెలకొనేలాగా భారత ప్రజానికం బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యవాదులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం కూడా షేక్ హసీనాను ఇక్కడ తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చింది. ఈ రోజున భారత ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకొని ఇవాళ బంగ్లాదేశ్ లోపల ప్రజాస్వామ్యం పునరుద్ధరించేలాగా, అక్కడటువంటి హిందువుల ప్రాణాలు కాపాడేలాగా, హిందువుల ఆస్తులకు రక్షణ కాపాడేలాగా, అక్కడటువంటి దేవాలయాలకు రక్షణ కాపాడేలాగా ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు ఆల్రెడీ ప్రారంభం చేసింది. పార్లమెంటు లోపల విదేశాంగ శాఖ మంత్రి స్పష్టమైనటువంటి ప్రకటన చేయడము, అన్ని రకాలైనటువంటి చర్యలు మనకు కనబడుతున్న సందర్భంలో కూడా మా నుంచి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే ఎటువంటి చర్యలకు కూడా వెనుకాడొద్దు. భారత ప్రజానికం మొత్తం కూడా ప్రభుత్వం వెంట ఉంది. బంగ్లాదేశ్లో మన తోటి హిందువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మనందరిది. ఉమ్మడిగా హిందువులపైన దాడి జరుగుతోంది. దీని వెనుక ఏముందనుకోవచ్చు? ఇస్లామిక్ మతోన్మాద ఎజెండా ఉంది. రిజర్వేషన్ల పేరు మీద ప్రారంభమైనటువంటి ఉద్యమం లోపల మతోన్మాద శక్తులు ప్రవేశించి ఇవాళ దాన్ని యాంటీ ఇండియా ఉద్యమంగా, యాంటీ ఇజ్రాయెల్ ఉద్యమంగా మార్చిండ్రు. షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పటి వరకు ఆ ఉద్యమం యాంటీ ఇండియా, యాంటీ హిందూ, యాంటీ ఇజ్రాయెల్ ఉద్యమంగా ముందుకు పోయింది. షేక్ హసీనా ఎప్పుడైతే దేశం వదిలి బయటికి రావాల్సి వచ్చిందో వెంటనే దాన్ని యాంటీ హిందూ ఎజెండాగా మార్చి ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులను ఊచకుత్తకు వస్తూ ఉన్నారు. అప్పటి వరకు షేక్ హసీనాకు భారత్ మద్దతు ఇస్తున్న భారతదేశం మీద వ్యతిరేకత, భారత్ మీద ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత, మనం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారత్కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రకటనలు చేసినటువంటి మౌల్వీల యొక్క ఉపన్యాసాలు కోకొల్లలుగా మనం కనబడుతున్నాయి. ఒకసారి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పగూల్చిన తర్వాత అక్కడ మిలిటరీ పాలనలోకి రాగానే దాన్ని యాంటీ హిందూ ఎజెండాగా మార్చేసేసి అక్కడటువంటి చిట్ట చివరి హిందూ రక్తం కూడా మేము పారిస్తాము, కాఫీలను వదిలిపెట్టము అనేటువంటి ఉపన్యాసాలు అక్కడ వినబడుతూ ఉన్నాయి. విధ్వంసం సాగుతూ ఉంది. వాళ్ళ మానసిక స్థితి ఏ రకంగా ఉందంటే ఆకలితో అలమటించినటువంటి బంగ్లాదేశ్లకు ఇంత అన్నం పెట్టి అనేక ప్రకృతి విపత్తుల లోపల ఆశ్రయం కల్పించినటువంటి ఢాకాలో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని వాళ్ళు దగ్ధం చేసిండ్రు. దాన్ని బట్టి వాళ్ళ మానసిక స్థితి ఏ రకమైనటువంటి మతోన్మాద భావజాలం ఉందో అర్థమవుతుంది.